హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మాత్రం మోగిందనే చెప్పుకోవచ్చు. స్థానిక ఎన్నికల్లో హీరో ఎవరు? కాంగ్రెస్ చేయి పైకి బిగుస్తుందా? కారు ఊపందుకుంటుందా? కమలం పువ్వు వికసిస్తుందా? ఈ అన్ని విషయాల గురించి చర్చించుకుందాం. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే దీంతో పాటు ఇటు సర్పంచ్లకు పోటీ చేసేటువంటి ఆశావాహులందరూ కూడా ఇటు అన్ని గ్రామాలలో ఒక ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడే ప్రచారాలు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు కొన్ని గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇటు ఇన్ని రోజులు ప్రత్యేకాధికారులలో పాలనలో ఆయా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో మరి ఎన్నికలు ఎప్పుడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న చెప్పారు. దీంతో పాటు చాలా మంది మంత్రులు చెప్పారు త్వరలో ఎన్నికలు పెడతామని చెప్పేసి. మరి ఎన్నికలు ఎప్పుడు పెడతా ఉన్నారు? ఎన్నికలు పెడితే ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఏ గ్రామ పంచాయతీలో ఎక్కువ పార్టీలకు మెజారిటీ వస్తాయనేటువంటి పూర్తి అంశాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక పంచాయతీ ఎన్నికలపై జూన్ 2న ప్రకటించే ఛాన్స్. గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? యువత రైతుల ఓట్లు ఎటువైపు? బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో వ్యతిరేకత వచ్చిందా? ఇదిలా ఉంటే గతంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లో శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి 60 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే బీఆర్ఎస్ నుంచి 10 మంది వచ్చి చేరారు. దీనికి మొత్తం 75గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి 36. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి 8. తెలంగాణలో స్థానిక సంస్థల పాలకవర్గ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. పదవీ కాలం ముగిసిన 15 నెలలు వస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుత్సాహం నెలకొంది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ కీలక అఫిడవిట్ అయితే బయటకు వచ్చింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా లోకల్ బాడీ ఎలక్షన్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం జూన్ 5లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ముగిసి దాదాపు 15 నెలలు కావస్తుంది. అయితే ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుంది. గతంలో నిర్వహించాలని భావించినప్పటికీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు ఎలాంటి అంశాల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసినట్టు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అలా రోజుకు ఈ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. దీంతో ఆశావాహులు సర్పంచ్ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. జూన్ 2న ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రకటన విడుదలే ఛాన్స్ మాత్రం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషన్ సృజన ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసి ఉండాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆలస్యమైతే మరింత నష్టం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకాల వల్ల ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు. ఆ మైలేజ్ సర్పంచ్ ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇక ఆలస్యమైతే మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్రం 15వ ఫైనాన్స్ నిధులు రాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన నిలిచిపోవడం జరిగింది. ఇది ఇలాగే జరిగితే రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొందరు నేతలు అభిప్రాయపడతా ఉన్నారు. ఇక తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారం మోగనుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.
కానీ ఆశావాహులు మాత్రం వారి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్లను ఆకర్షించే కార్యకర్తలు మరో నెల 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది, అప్పటి వరకు ఆగడం ఎందుకన్నట్లు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టో, సర్పంచ్ పదవుల వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తాజాగా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే దీంతో పాటు మరి ఇన్ని రోజులు ప్రభుత్వం ఈ దాదాపు జనవరి 30 తారీఖు కదా, జనవరి 30 తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన ఉంది. సంవత్సరంన్నర సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరంన్నర కాలం పాటు ప్రత్యేక అధికారులతోని గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంది. మరి దీని ఎందుకు కారణం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఇక ఎందుకు కారణం అంటే గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలు త్వరగా అమలు కావాలంటే సర్పంచులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. గ్రామాల్లో సర్పంచులకు అధికారులు లేకుండా పోయాయి, సర్పంచ్లకు అధికారాలే లేకుండా పోయినాయి అని చెప్పేసి దీంతో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది అని తెలుస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. గతంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు. అప్పుడే తెలిపారు. మనం ఇది ఎప్పటి నుంచి తీసుకున్నాం సమాచారం అంటే ఫిబ్రవరి నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఇది ఇప్పుడు కొత్తగా మనం ప్రజావాయిస్ నుంచి సేకరించినటువంటి సమాచారం. ఇది ఇలా ఉంటే అసలు గ్రామాలలో ఏం జరుగుతుంది, రైతులు, యువత, మహిళల ఓట్లు ఎటువైపు? ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. ఇక గ్రామాలలో ఏం జరుగుతుంది? మొదటగా రైతులు, నెక్స్ట్ యువత, మహిళలు, నెక్స్ట్ మహిళలు. ఈ 3 విభాగాలు చేద్దాం. ఈ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ సెలక్షన్లో రైతుల ఓట్లు ఎటువైపు, యువత ఓట్లు ఎటువైపు, మహిళల ఓట్లు ఎటువైపు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలే తీసుకుందాం. ఇక రైతులకు సంబంధించి రైతుల విషయానికి వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా ఇప్పుడు తీసుకుంటే 12,000 రైతు భరోసా, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకుంటే 15,000 రైతు భరోసా, 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మరి రైతులకు ఎక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 12,000 రూపాయలనే ఇవ్వడం జరుగుతుంది. 15,000 కూడా ఎక్కడ ఇవ్వడం లేదనేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా 15,000 మాత్రం రైతు భరోసా ఇవ్వడం లేదు. మరి రైతుల ఓట్లు మాత్రం కొంత బీఆర్ఎస్కు లేదా బీజేపీ వైపు పడే అవకాశం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే మేము 15,000 ఇస్తాం, ఇప్పుడు తీసుకుంటే 12,000, మేము వస్తే 15,000, నీ 12,000 ఇవ్వలేవు. ఆ 12,000 కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమయానికి పడేది. 12,000 కూడా ఎప్పుడో వాళ్ళకు ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లు కదా, రైతుల ఓట్లు గుంజుకోవడం కోసం, రైతుల ఓట్లు తీసుకోవడం కోసం ఖచ్చితంగా ఇప్పుడైతే ఇస్తారు. అదే 12,000, 15,000 మాత్రం ఇయ్యరు. రేవంత్ రెడ్డి అంటున్నారు ఖజానా పుడతలేదు, ఎక్కడ పోయినా అప్పులు ఇస్తలేరు, దొంగలు చూసినట్టు చూస్తారు అంటున్నారు. మరి ఏడ తెచ్చి ఇస్తాడు 15,000? 420 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో, కనీసం ఒక 10 కూడా అమలు పరచలే కదా. ముఖ్యంగా 6 చెప్పారు, 6 4 కూడా పరచలే కదా. రైతు అది యువ వికాసం అంటారు, రాజీవ్ యువ వికాసం. రైతుల పరంగా చూసుకుందాం. రైతుల పరంగా చూసుకుంటే ఈ రైతు బంధు విషయంలోనే రైతులు చాలా వరకు డిప్రెషన్ లో పోయిర్రు. ఐకేపీ సెంటర్ లో ఒడ్లు కూడా ఉన్నట్లేదు. ఇదే దీనికి సంబంధించి ఒక్కసారి ఈరోజు ధర్నా చేస్తే వాళ్ళు ఒక టెర్రరిస్టులను, నక్సలైట్లను లేదా ఉగ్రవాదులను విడిగా ఇది ఏడా అమంగల్లో రైతులపై పోలీసులు అత్యుత్సాహం. రోడ్డుపై మొలకెత్తిన ధాన్యంతో ధర్నా చేస్తున్న అన్నదాతలను
పక్కకు ఈడ్చి పడేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమన్గల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో మొలకెత్తిన వరి ధాన్యం అన్నదాతలపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు. ఇది చూడుర్రి. అయిపోయింది. రైతన్న ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎస్ఐ గారు మాత్రం అత్యుత్సాహం చూపడం జరుగుతుంది ఇక్కడ. ఇటు చూడు, ఈ నన్ను చూడు, ఇగో అంత దుర్మార్గంగా అసలు. అసలు ఒక్క నిమిషం, ఇది అదే కదా ఇంకోటి. ఏ ఎస్ఐ గారు, మీకు రైతుల గోసలు కనిపిస్తలేవా? నువ్వు అన్నం తింటలేవా? అన్నం మండించేది ఎవరు? ఎండనక వాననక రేయనక పగలనక మనందరి కడుపులు నిండడం కోసం ఈరోజు కర్షకుడు ఆయన శ్రమ కారుస్తూ పండించినటువంటి పంటని ఈరోజు నా ప్రభుత్వం, నేను ఓటేసి గెలిపించినటువంటి నా ప్రభుత్వం కొంటలేదని చెప్పి ఆయన ధర్నా చేస్తూ ఉంటే నువ్వు ఈడ్చి పడేస్తూ ఉన్నావు. ఇది ఎక్కడి చెప్పండి? ఎస్ఐ గారు, సిఐ గారు ఆయనలో ఈడ్చుకపోతా ఉన్నారు కదా ప్రజలు. అదే ఒక రాజకీయ నాయకుడు ధర్నా చేస్తూ ఉంటే నువ్వు ప్రోటోకాల్ ఇస్తావు, బందోబస్తు ఇస్తావు. ఈ రైతులకు ఓట్లు వేసిరు కదా, వీళ్ళకి బందోబస్తు లేదు, వీళ్ళు ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని తెచ్చుకుని దోసపడుతున్నారు. వాళ్ళ బాధ ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఐకేపీ సెంటర్లన్నీ కూడా కల్లాల వద్ద మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోతా ఉంది. తడిసిపోతా ఉంటే మొలకలు వచ్చినాయి. సార్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు పట్టించుకుంటలేరు, నా గోస ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఈ రోజు రైతన్న వచ్చి రోడ్డు మీద, నడి రోడ్డు మీద కూర్చొని ఆయన గోస చెప్పుకుంటా ఉంటే, శాంతియుతంగా ఆయన ధర్నా చేస్తూ ఉంటే నువ్వేం చేసినావు? వాళ్ళని నీడ్చుకుపోతా ఉంటావా? ఆయన ఒక కర్షకుడు. ఏమండి ఎస్ఐ గారు, మనం ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నప్పుడు అందరూ దగ్గర ఉండాలి. ఈ రైతు ఓటే పోతే ప్రభుత్వం ఏడేర్పడుతుంది. ఈ రైతులు ప్రజాపాలన అని చెప్పింది కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అంటే 100% చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రైతులు ఓట్లేసినందుకే గెలిచింది. రైతులు, యువత, మహిళలు అందరు కలిసి మూకుమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకోరు కదా. 160% రైతులు ఓట్లేసినందుకే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. బోనస్ చేయకుంటే 2 లక్షలు రుణమాఫీ చేయకుంటే పండించిన పంటను సమయానికి కొనడానికి కదా వాళ్ళు మొరబెట్టుకునేది. లేదు, ఇక ఇప్పుడు ఇదే చూసుకుందాం. ఇంత దుర్మార్గంగా ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన లేడుందా? ఈ రైతులు మాత్రం బీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ లేదా బీజేపీ, బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు వాళ్ళ అకౌంట్లో 2000 1000 వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా, అవి పడతా ఉన్నాయి. అది పడతా ఉంది. ఈరోజు గ్రామాలకు గ్రామ నడక యోజన కింద బీజేపీ వేయించినటువంటి రోడ్లు ఇప్పటికున్నాయి. నువ్వు రైతు భరోసా ఇచ్చే 12,000 కూడా సమయానికి వడ్లను కొనవు, నీ బోనస్ వద్దు, నీ 2 లక్షలు రుణమాఫీ వద్దు. కానీ ఇంత దుర్మార్గంగా రైతులపై అత్యుత్సాహం చూపడం కరెక్ట్ కాదు. ఎస్, ఇది ఇక యువత కోసం చూసుకుందాం. యువత, రాజీవ్ యువ వికాసం, దీని గురించి చెప్పే. రాజీవ్ యువ వికాస్కు మొన్ననే బట్టి విక్రమార్క గారు ఏమన్నారు? సివిల్ అవసరం లేదు, ప్రతి ఒక్క అర్హునికి రాజీవ్ యువ వికాసం వర్తిస్తుంది, ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ప్రతి ఒక్కరికి వస్తున్నారు. ఏడొచ్చిందా? సివిల్ సివిల్ ఖచ్చితంగా కావాలి. అడ్వకేటే కదా వీడియో చేసి పెట్టింది మనకు. సివిల్ ఖచ్చితంగా కావాలట. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా పట్టించుకుంటారు అధికారులు. ఆయన చెప్పిన మాకు సంబంధం లేదు, మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మీరు రాజీవ్ యువ వికాస్ కు ఖచ్చితంగా సివిల్ ఉండాలి, సివిల్ ఉంటేనే మీరు అర్హులు, లేకపోతే లేదు. డిప్యూటీ సీఎం చెప్పింది ఎందుకు పట్టించుకోరాబా? ఎందుకు పట్టించుకోరు? లోకల్ అధికారులు అత్యుత్సాహం. అది ఆయన చిన్న చూపా మీకు? ఒక దళిత బిడ్డ కదా, ఆయన చెప్తే మేమెందుకు వింటాం? ఆయన హోదాలు ఉండొచ్చు, ఆయన చెప్తే మేమెందుకు వింటాం? అత్యుత్సాహం. రెడ్డిల పాలన కదా ఇది. ఇందుకోసమా? ఏందండి ఇప్పుడు రాజీవ్ ప్రజలంటూ రెడ్డిల పాలన మనం అనేది కాదు. ₹1,00,000 నుంచి 4 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక గ్యారంటీ విడుదల చేసిర్రు.
యువత కోసం యువ భరోసానా ఏందని రైతు యువ వికాస్ రాజీవ్ యువ వికాసం కింద వీళ్ళ యువతకు 1 లక్ష నుంచి 4 లక్షలు ఇస్తామని యువత అడిగి రాసలు ఇయ్యమని వాళ్ళ అధికారం కోసం వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకొని 420 హామీలు అది 4 లక్షలు ఇచ్చుడు బంద్ చేయి. ఆ 4 లక్షలు ఇచ్చుడు కాదు, ఫస్ట్ అధికారం ఉద్యోగాలు లేవాడా, ఉద్యోగాలు లేక డిగ్రీలు చేసి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. మన ఆఫీస్కే 10 ఫోన్లు వస్తున్నాయి కదా రోజు. మాకేమైనా పని ఉంటే చెప్పురు రోజు వచ్చి ఎవరినో వచ్చి పోతా ఉంటారు పని చెప్పురని. ఏందండి నిజంగా చెప్తున్నా, యువత కూడా ఈ ప్రభుత్వం పైన ఇంత కూడా లేదు. వాళ్ళకు కూడా అధికారం చేజిక్కోవడం కోసం ఇవన్నీ హామీలు చెప్పింది. యువత దృష్టిలో కూడా కాంగ్రెస్ ఫెయిల్, రైతుల దృష్టిలో కాంగ్రెస్ ఫెయిల్. యువత దృష్టిలో ఫెయిల్, కాంగ్రెస్ రైతుల దృష్టిలో ఫెయిల్. కాబట్టి యువత కొద్ది శాతం 160% బీజేపీ వైపు, బీఆర్ఎస్ 140% బీఆర్ఎస్ వైపు, 160% బీఆర్ఎస్ వైపు, బీజేపీ. ఎందుకంటే యువత బీజేపీ కొద్దిగా ఆకర్షితులై బీజేపీ చేస్తున్నట్టు, నిజంగా చెప్పాలంటే బీజేపీ చేస్తుంది కానీ బీజేపీ చేసేటువంటి అంశాలని, ఆయా అభివృద్ధి పనులని గ్రామ స్థాయిలో తెలవడం లేదు. ఫస్ట్ ఆ గ్రామ స్థాయి చాలా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం చేసినది. ముఖ్యంగా గ్రామాలల్లో ముఖ్యంగా ఉన్నాయి ఏంటంటే బీజేపీ చేసిన సగం 100. కేంద్ర ప్రభుత్వం చేసేందుకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా ఆయన పేరు చెప్పుకోవడం చేసిండు అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులని చెప్పుకోవడం. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులని చెప్పుకోవడం. యువతకు ఇది తెలిసి వచ్చింది సోషల్ మీడియాల ద్వారానో, సోషల్ మీడియా లేకపోతే ఎవరు పట్టించుకుంటాడు. ఈ సోషల్ మీడియాల ద్వారా యువత కొద్దిగా బీజేపీ పార్టీ గురించి తెలిసింది కాబట్టి 160% బీజేపీకి, 140% యువత బీఆర్ఎస్ వైపు ఉంది. ఇటు మహిళల విషయానికి వస్తే ఏంటంటే ఫ్రీ బస్ అధికారం రాగానే ఫ్రీ బస్ ఇచ్చిన మంచిగా ఉంది. కొంతమంది మహిళలు ఏం చెప్తారు, బస్ స్టాప్ లోకి వెళ్తే ఇప్పుడు వరంగల్ చూసుకోండి, జనగాం చూసుకోండి, హైదరాబాద్ లో కూడా బస్ స్టాప్ చూసుకుంటే మాకు మేము టికెట్ తీసుకొని 100 రూపాయలు టికెట్ తీసుకొని పోయిన రోజే మాకు ఒక వాల్యూ అనేది ఉంది. కండక్టర్ కానీ బస్ డ్రైవర్ కానీ వాల్యూ ఇవ్వట్లేడు. ఏంది మేము టికెట్ ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని మేము ఎక్కితే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అధికారులు. కండక్టర్ కూడా నువ్వు టికెట్ ఇస్తున్నావా, పైసలు ఇస్తున్నావా, అక్కడ నిలబడు అని బెదిరిస్తారు, దబాయిస్తారు. మాకెందుకు ఈ ఫ్రీ బస్సు, మేము నిలబడి పోవాల్సి వస్తుంది, మాకు సీట్ లేదా ఆడ నిలబడి కింద పడిపోతున్నాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే కొందరు ఉన్నారేమో కానీ కొందరికి మహిళలకు ఉంది. ఉద్యోగస్తులకు హైదరాబాద్ లో ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకు లాభం జరుగుతుంది. కానీ ఊర్లలో నుంచి హైదరాబాద్ ఏదైనా కొడుకో బిడ్డ హైదరాబాద్ ఉంటాడు, పని చేసుకుంటాడు, వాళ్ళు రానికి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్, ఇంకేమున్నాయి 2500 నెలకు 2500 ఇంటి ఖర్చులకు, ఉప్పు పప్పు మిరపకాయలు మొగాయ. ఇప్పుడు ఇంటి ఆసామి తాగొస్తాడు, నెల జీతం ఇయ్యాడు, మరి ఎట నడవాలి, పిల్లల్ని ఎట చదువుకోవాలనే అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. మరి ఏడపోయిన 2500 ఖజానా లేదంటుండు కానీ ఎందుకు ఇచ్చారు ఈ హామీలన్నీ? ఖజానా లేనప్పుడు ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు చేత కాకపోతే దిగిపో అంటాడు కేటీఆర్. వీళ్ళు కూడా గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు మీకు పాలన శాత కాకపోతే మాకు ఇచ్చి చూపెట్టారు, చేసి చూపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నావు, ఏమో మాకు ఆ ఢిల్లీ పోతే మమ్మల్ని ఎవరు డెక్తలేడా, బయటకు పోతే అప్పు పుడతలేదా, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు. ఇది ఒకటి చూద్దాం, ఇది ఒకటే కాదు, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లాగా చేస్తున్నారు. ఈ ముసలోళ్ళు వేసిరా బాగా ఓట్లు. అసలు నిన్న ఒక ఆమె పెట్టింది చూడు, వీడియో మనకు వచ్చింది చూడు. ముసలోళ్ళు కాంగ్రెస్ వస్తే 4000 పింఛన్ వస్తుంది బిడ్డో అన్నారు. 4000 కాదు 2000 కూడా వస్తున్నవాట. ఇంకేమో చూడు, అడుక్కునే పరిస్థితి వస్తా అదే ప్రజాపాలనలా. ఏమో ఒక 2000 పింఛన్ కూడా పెట్టలేదు అంటే 4000 కాదు. భీమలకొండ దగ్గరనే ఉంటావా? పింఛన్ వస్తుంది నీకు చేయలేటోళ్ళు. ఎవరు చెప్పినావు పింఛన్ ఇవ్వమని? ఏ ఊరు సర్పంచ్? అరూరు సర్పంచ్.
సరే ఎక్కడ మీ ఊరు ఎక్కడ అడుగురు ఎక్కడ ఉంటుంది ఊరికి వెళ్ళి పోతాం మేము. సరే నేను చెప్తా ఏమో 2000 పింఛన్ కూడా వద్దరు కదా 4000 ఎక్కడిది ఇంకా పింఛన్ పెట్టమని పెట్టరానే ఈమె గోస ఇటువంటి ఎండల ఎర్రటెండల అడుక్కుంటుంది ఆయన గుడికాడ. ఇటువంటి ఆడోళ్ళు, ఇటువంటి వృద్ధులు, ఇటువంటి మహిళలు, ఇటువంటి యువత మీకు ఓట్లు వేసిందండి. మీకు ఓట్లు వేసింది వీళ్ళు. మనం కూడా చేసినాం కానీ గ్రామాల్లో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రచారం చేసినాం కానీ ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తే గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏం చేస్తుందండి వీళ్ళకు ఈ మహిళల దృష్టిలో కూడా 100% ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అధ్యబ్దం ఇప్పటికున్నప్పుడు వీళ్ళకు కూడా ఇందులో కొద్ది వరకు కొంచెం మహిళలకు ఉంది కాబట్టి కొంత మాత్రం 80% మాత్రం కాంగ్రెస్కే మొగ్గు చూపుతారు మహిళలు. ఫ్రీ బస్సు పెట్టిండు కదా, కానీ ఇక మరి వాటి గురించి పోతే మాత్రం గ్రామాల్లో మాత్రం 2500 ఇవ్వలేదు. దీని తర్వాత ఫ్రీ గ్యాసు ఇటు మహిళల్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అంతే కాంగ్రెస్కి మొగ్గు చూపుతారు. ఎంతైనా జర ఫ్రీ బస్ అయితే ఇచ్చిండుగా. ఇది రైతులు, యువత, మహిళలకు సంబంధించినటువంటి విషయం. ఇదిలో ఉంటే నెక్స్ట్ ఏముంది, బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు ఏమని, ప్రతి ఒక్క గ్రామాలలో కాంగ్రెస్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ గ్రామాల్లో అధికారంలోకి రాకుదు, వ్యతిరేకత వచ్చింది. కేటీఆర్, హరీష్ రావు డైలీ ప్రెస్ మీట్లు చెప్పి చెప్తున్నా. దీని గురించి వర్గపూర్ నడుస్తుంది. ఉదాహరణ పాలకుర్తి, యశస్విని రెడ్డి. వర్గపూరు పాలకుర్తిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం ఒకరికొకరు పడకుంటాయింది. మొన్న చూసుకుంటే మందుల సామ్యాలు కూడా తుంగతుర్తిలో, పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈమె మొదటి ఎమ్మెల్యే కదా. అవును, మొదటిసారి ఆమె తెలియదు అసలు, అమెరికా నుంచి వచ్చిందంటారు. ఈమె యశస్విని రెడ్డి సొంత పార్టీ నాయకులకు కార్యకర్తలనే పట్టించుకోలేదా? ఎందుకు మేడం ఎప్పుడైనా మీరు నా పార్టీ అని తెలుసు అంటే ఆమె ఫస్ట్ తెలియదు కదా, మా పార్టీ అని తెలుసు అంటే మన తెలియదు ఎట్లా పట్టించుకుంటే చెప్పు నువ్వు మాట తెలియదు. ఇప్పుడు లోకల్లో ఉన్న ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ లే గెలిచింది. ఆమె కోసం ఆహార నిశలు కష్టపడ్డ వ్యక్తులను పక్కకు జరిపింది. వాళ్ళకు వాల్యూ లేదు. మొన్నే చూసిరు పక్కకు జరపలేదు, ఆమె గుర్తుపట్టదు. అధికారం రావాలని ఇప్పుడు నేను గెలవడానికి నువ్వు నన్ను రాత్రి పగలు కష్టపడ్డావు, నన్ను గెలిపించినావు, తర్వాత నా దగ్గరికి వచ్చినావు. నేను నిన్ను మర్చిపోయిన రోజు 100 మంది వస్తుంటారు, ఎట్లా కూడా అధికారం రాగానే మర్చిపోతారా? అంతే కదా. అది ఒక సామెత ఉంటుంది తెలుసా, అధికార ప్రజలు బుద్ధి చెప్తారు లోకల్ ఎలక్షన్లో. మరి పాలకుర్తికి మాత్రం పాలకుర్తనే కాదు, ప్రతి దగ్గర కట్టినాయి. వికారాబాద్ తీసుకో, చేవెళ్ళ నియోజకవర్గం, ఎవరు కాలే యాదన్న. ఆయన నిజంగా యాదన్న బోలా మనిషి అని చెప్పుకుంటారు కదా. బోలా మనిషితో వీడియో బయటపడ్డది, రికార్డింగ్ మొన్న ఆడియో బోలా మనిషిది బయటపడ్డది. మనం ఎత్తింగా బోలా మనిషి ఆడియో బయటపడ్డది. ఏమని, సొంత పార్టీ మండల నాయకుడిని, సొంత పార్టీ కాదు ఆయనకేడ సొంత పార్టీ, ఆయన యాది గెలిస్తే మన పార్టీ అంటాడు, అంతే. యాది గెలిస్తే నా పార్టీ అంటాడు. జంపింగ్ జపాన్ అంతే. యాదన్న అంటేనే జంపింగ్ జపాన్ మనిషి. ఈయన ఏం చేసిండు మొన్న, ఆయన తిట్టబట్టి ఏమని తిట్టబడుతున్నాడు, చెప్పలేని మాటలు అయ్యి అన్ని తిట్టినాక ఆ వీడియో బయటకు వచ్చింది. అరే భయ్, కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఏండ్ల నుంచి ఉండి కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో లేకున్నా అధికారంలో ఉన్నా పార్టీ ఎంబడే తన పార్టీ కార్యకర్తలే, తన పార్టీ నాయకులే తన వెండు దండ అనుకొని కష్టపడేటువంటి వ్యక్తి ఆడ భీమ్ భరత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ భీమ్ భరత్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన నిలబడ్డాడు. ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. తర్వాత నువ్వు భీమ్ భరతాన్ని ఎంబడి ఉన్నటువంటి నాయకులందరినీ తిట్టాలంటే ఎవరివి నువ్వు బయట నుంచి వచ్చినోనివి ఇళ్ళకెళ్ళి పోయినావు, వాళ్ళ ఇళ్ళకే వచ్చినావు. కేసులకు గానీ దాడులకు గానీ అహర్నిశలు కష్టపడే వ్యక్తులను కష్టపడేటువంటి వ్యక్తి ఆయన. నేను చూసిన కష్టపడేటువంటి వ్యక్తిని భీమ్ భరత్ అన్న. ఈరోజు ఏం చేసిర్రు,
నీవు ఇండ్లకు పోతావు అందులోకెళ్ళి ఇండ్లకు పోతావు అందులో పోతావు ఈ నాయకులను తిడతావు ఆ నాయకులను తిడతావు ఎప్పుడు సోషల్ మీడియాలో నీదే పంచాయతీ. వాళ్ళది ఒకటేందంటే వాళ్ళు జంపింగ్ మ్యాన్లు కాబట్టి వాళ్ళతో పాటు జంపింగ్ అయితే ఎవరైతే వస్తారో వాళ్ళనే సపోర్ట్ ఇటువంటి వ్యక్తులకు ఓట్లు ఎట్లేస్తారు నాకు అర్థం కాదు. పబ్లిక్ వచ్చే గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు సవితా ఇంద్రారెడ్డి నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చే ఈ మనిషి బీఆర్ఎస్ లోకి వచ్చినాక ఈయన బీఆర్ఎస్ లో గెలిచినాక కూడా షేవేళ్ళలో అయితే ఏం ఒరిగింది ఏం లేదే. షేవేళ్ళలో అభివృద్ధి పనులు ఏం జరగలేవు. శంకర్పల్లి రోడ్డు చూసుకోరి అన్న దగ్గర శంకర్పల్లి మొన్న వీడియో తీసిండు అది ఏపీ శంకర్పల్లి రోడ్డు చూసుకో అది ఎంత ఉందో అది ఎట్లుంది శంకర్పల్లి రోడ్డు. నిజంగా యాదన్న ఇప్పుడు యాదన్ని నేడవైనా ఆడ అడ్డుకుంటారు. ఇప్పుడనే కాదు ఏమైనా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అడ్డుకున్నారు. జస్ట్ 200 ఇంతో చిల్లర ఓట్లతోటి గెలిచింది యాదన్న. ఏం పంచాయతీలు ఇవన్నీ నాకు అర్థమే కావు. రోజుకో పంచాయతీ యాదన్న ఎందుకు పైకి లోకల్ ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్తారంటే వర్గ పోరు నడుస్తుంది చెప్తారు. వర్గ పోరు మాత్రం ఖచ్చితంగా నడుస్తుంది. ప్రతి ఒక్క దగ్గర కాదు ప్రతి దగ్గర వర్గ పోరు ఉంది. ఉదాహరణకు పాలకుర్తిలో మాత్రం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలిచిన తర్వాత గెలవక ముందు ఆమె ఓలో తెలియదు పాలకుర్తి ఏరియా కన్నప్పుడు దేవరపల మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని 6 నిమిషాలు 10 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని ఎండనక వాననక పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను బీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది నాయకులు లీడర్లు తరలించే ప్రయత్నంలో ఆయన నిద్రలు పోకుండా ఆయన రాత్రింబోలు కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఇప్పుడు తీసుకొని వెళ్తే రేపటి తర ఇబ్బంది అవుతుంది వద్దనేసి ఆయన కేసులో పాలయ్యిండు. అన్ని చాలా రకాలుగా స్ట్రగుల్ అయ్యిండు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్యే సీట్ ఎక్కిందో ఆయనను అధ్యక్షుడిగా తీసేసింది. మండల పార్టీ అధ్యక్షుడిగా. ఎంత దుర్మార్గమే ఇది. మండల పార్టీ అధ్యక్షుడిగా తీసేసినా కానీ ఇప్పుడు ఆయన మంచితనం చూసి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కొంతమంది అయితే ఉంటారు కదా. కూడా చెప్పాలా యశస్విని రెడ్డి గారికి ఓట్లు ఎట్లా పడ్డాయి అంటే ఇటు కాంగ్రెస్ ఆమెను చూసి ఓట్లు ఎవరే లేదు. నిజంగా చెప్తున్నా లోకల్ లీడర్లను చూసేసిరే ఓట్లు. లోకల్ నాయకులను చూసి లోకల్ లీడర్లను చూసేసారు. అదే దేవరపల మండలంలో ఇప్పటికీ పెద్ది కృష్ణమూర్తి అనే వ్యక్తి లేకపోతే పాలకుర్తి ఏ గ్రామంలో అయినా ఇటు పాలకుర్తి అనే కాదు దేవరపల అనే కాదు తెలంగాణలో ఏ గ్రామాల్లో అయినా కాంగ్రెస్ పార్టీని బలపరిచింది ఆయా పార్టీ నాయకులు ఆయా పార్టీ గ్రామ నాయకులు ఆయా పార్టీ కాంగ్రెస్ లీడర్లు సర్పంచులు తప్ప ఏ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరు కాదు. వీళ్ళు లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేటోనివి కాదు. ఫస్ట్ ఓట్లు అడిగేటప్పుడు కాళ్ళు ఒత్తుతారు, ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపుతారు. ఇదే పంచాయతీ. ఓట్లు అడిగేటప్పుడు కాళ్ళు ఒత్తడం ఏంది, ఒడ్డుకెక్కినాక తెడ్డు చూపడం ఏంది అంటే గిదే. నీ సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా అని చెప్పేసి ఒక పాట గయ్యాడేటోళ్ళు అయితే ప్రచారం ఎందుకు చేస్తారా? ఇప్పుడు గయ్యాడిగా తెలివి ఉంటే లోకల్ నాయకులకు గానీ ఈ ప్రచారం ఎందుకు చేస్తారు? మరి వాళ్ళే నిలబడతారు కదా. ఇప్పుడు యశస్విని రెడ్డి గారు నీ సీట్ అడగలేదు, ఆ నాయకుడు నీ పోస్ట్ అడగలేదు. ఆయన ఈరోజు వాళ్ళని సీట్ అడగలేదు, ఏం అడగకపోయినా సొంత పార్టీ నాయకులను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఏందండి ఇది? ఇది ఎక్కడ పరిశాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ అమ్మ చాలా మంది కాంగ్రెస్ లీడర్లు లోకల్లో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ వాళ్ళు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ నాయకులే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే మరి దీన్ని ఇన్సర్ట్ చేద్దామా ఒకసారి. ఇదిలా ఉంటే మరి 2019 లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని గ్రామాలలో ఇవి వచ్చినాయి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లిస్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2019లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2019కి సంబంధించి మొత్తం గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ ఎన్ని ఆధిక్యంలో ఉంది? గ్రామ పంచాయతీ ఎన్నికలలో 2019కి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు మొత్తం 7,700
74 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ అక్కడ టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అప్పుడు గెలిచినటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 2019లలో 7774. అప్పటి నుంచి ఎన్నికలు కాలే కదా ఇప్పుడు అదే లిస్ట్ అది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఏమో 2709, బీజేపీ 163. ఇవి సర్పంచ్లకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల దీంట్లో జిల్లా పరిషత్ జడ్పీటీసీలలో బీఆర్ఎస్ కి 446, కాంగ్రెస్ కి 75, భారతీయ జనతా పార్టీకి 8. అలాగే ఎంపీటీసీ మండల పరిషత్ దీంట్లో టిఆర్ఎస్ కి 3556, కాంగ్రెస్ కి 1377, బీజేపీకి 211 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు 2019లో అదే బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ కే ఎక్కువ ఆధిక్యం అధికారం అనే కాదు, కొద్ది వరకు రైతుల మనసులు గెలుచుకున్నటువంటి పార్టీ. ఉద్యమ పార్టీ కదా అప్పట్లో, ఉద్యమ పార్టీ కేసీఆర్. అందుకనే కొద్ది వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల మనసు గెలుచుకున్నటువంటి పార్టీ. సాయి చంద్ పాట పాడతారు, రైతు బంధు పథకం తీసుకొచ్చి ఇలా నువ్వు రైతు బంధు కూడా ఇస్తలేవు, కానీ సాయి చంద్ ఏం పాడుతుండంటే రైతు బంధు పథకం వచ్చేనే రైతుల ముఖముల చిరునవ్వులొచ్చేనే తెలంగాణలా అని చెప్పేసి సాయి చంద్ పాడేటువంటి పాట ఇది. నిజంగా ఆ రైతు బంధు తోటి ఇది ఎక్కువ శాతం కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది అనుకోవచ్చా? రైతు భరోసా చూద్దాం, దాని కథ దాని లిస్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయతీ 12,000. ఇప్పుడు ఇది కాంగ్రెస్ 2709 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుచుకుందంటే వీళ్ళు చేసిన అది ఉరగబెట్టింది ఏం లేదు, కానీ వ్యక్తులను చూసి కూడా ఓట్లు వేస్తారు గ్రామాలలో. ఇప్పుడు లోకల్ లీడర్లు, నువ్వు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నావు, పొద్దుగా లేచి అమ్మ మంచుకున్నావా, నాయన మంచుకున్నావా, పొద్దుగా లేచి వాటిలన్నీ తిరుగుతావు. నువ్వు పార్టీలు ఉన్నా లేకున్నా నువ్వు ఆ పార్టీతో సంబంధం లేదు. కొద్ది వరకు నీ సొంత పొద్దున్న లేవగానే అందరినీ పలకరించడం, కొద్ది వరకు సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటారు కొద్ది వరకు. దీంతో పాటు వికారాబాద్ విషయం తీసుకుందామే, రాకం చెర్ల అని ఒక గ్రామం ఉంది, పరిగి నియోజకవర్గం రాకం చెర్ల. ఆ సర్పంచ్ పేరు పెంటన్న. 2 గ్రామాలకు భార్యాభర్తలు 2 సర్పంచులు, కమలీబాయ్ పెంటన్న. ఈయన ఎంత మహానుభావుడు అని ఊకేనేటలేనే. సొంత పైసలు సర్పంచ్లకు ఏడొచ్చినాయి, పైసలు చేసినప్పుడు ఏడొచ్చినాయి లేదు, సొంత పైసలు పెట్టి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. అదొకటే కాకుండా మేము సైతం యువత కోసం అనే ఒక అదే ఫేస్బుక్ లో పెడతా ఉన్నాడు ప్రోగ్రామ్ చేసి, మేము సైతం యువత కోసం అనేటువంటి ప్రోగ్రాంలు చేసుకుంటా ఆయన మోటివేషన్ క్లాసులు పిల్లలకి ఇప్పించండి. మోటివేషన్ క్లాసులు పరిగి నియోజకవర్గంలో ఉన్న మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలు కాదు, ప్రతి పరిగి నియోజకవర్గంలో ఉన్న దాదాపు 199 పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఒక మోటివేషనల్ స్కిల్స్ ఉన్నటువంటి ట్రైనర్ని తీసుకొచ్చి సొంత డబ్బులతోటి ఆయనకు మనీ ఇచ్చుకుంటా అక్కడ సౌండ్కు ఎంతో అయితే ఓకేనే కాదు, ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే అది అన్ని పరిగి నియోజకవర్గం మొత్తం. ఇగో నువ్వు పిల్లల కండ్లను చూడు ఒకసారి, ఆనందం కాదు ఏడుపాది. ఎందుకు చెప్తాను, ఆడ తల్లి గురించి తండ్రి గురించి, నీ తల్లి ఎంత గొప్ప, నీ తండ్రి ఎంత గొప్ప, నువ్వు ఎందుకు చదువుకోవాలి, నువ్వు ఎట్లా పైకి రావాలని చెప్పి నీ తల్లి గురించి చెప్తా ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్న. దుఃఖం ఆగది. నేను పోయిన 2-3 ప్రోగ్రాంలకు నేను డైరెక్ట్ ఉండి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఆయన పొద్దుగాలు లేచి ఆయన కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా కూడా అటువంటి గొప్ప మనిషి దొరకడన్నా. ఎందుకంటే నేను ఇటువంటి వాడన్నా ఎమ్మెల్యే కావాలి, సర్పంచ్ కాదు, ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కావాలి, ఇటువంటి వాళ్ళు శాసనసభ్యులు కావాలి, శాసన సభలో ఇటువంటి వాళ్ళు ఉండాలన్నా.
నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఈ చిన్న పిల్లలంటే వీళ్ళేం డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదే. ఈ చిన్న పిల్లలు వీళ్ళ కళ్ళల్లో ఏడుపు ప్రతి ఇగో ఇక్కడ చూడు, ఇగో ఈ సేవక్ కుమార్ అని చెప్పేసి ఇగో మేము సైతం యువత కోసమని కోసం మేము సైతం నా వంతు ప్రయత్నం నేను చేస్తా సార్ అని చెప్పి పెంటాయి సార్. ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నేను స్పాన్సర్ చేస్తా సార్ అని చెప్పి ఆయన ఆర్థికంగా మనకు హెల్ప్ చేస్తూ మీకు ఈ ప్రోగ్రామ్ ని మేము సైతం అని చెప్పి ఒక టైటిల్ తో మీ ముందుకు తీసుకొచ్చినందుకు రియల్ గా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికి కూడా వెల్కమ్ చెప్తూ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒకటి కాదు, నువ్వు డాక్టర్ అయితే నీ అంత బాగా ట్రీట్మెంట్ ఎవరు చేయదు. అట్లా నువ్వు పిల్లలు ఎలా చదువుకోవాలి, పిల్లలు ఎందుకోసం చదువుకోవాలి, నీ తల్లి అంటే ఏంది, నీ తండ్రి అంటే ఏంది, నీ తండ్రి కూలిపోయి పోతా ఉంటే నీ తల్లి కూలిపోయిన పోయి నీకు డబ్బులు తెస్తా ఉంటే నువ్వు జలసాలు కాదు చదువుకోవాలని చెప్పి ఈరోజు తన తల్లి లేదన్నా ఆమె తల్లి జ్ఞాపకార్థంతో ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఇటువంటి వాళ్ళు శాసనసభలు ఉండాలి. ఇటువంటి వాళ్ళని చూసి నువ్వు ఏ పార్టీలోనూ ప్రజలకు అవసరం లేదే. ఇక నువ్వు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి బీజేపీలో నీ పార్టీ అవసరం లేదు, ఇండిపెండెంట్ గానే గెలుస్తాడు అసొంటోడు. ఇటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు సర్పంచులలో తెలుసా. ఇంతటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇది సొంత కేడర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు గెలిచారు. ఇప్పుడు చూసుకుంటే ఇక తెలంగాణలో మొత్తం 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణ మొత్తంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 12,991 గ్రామ పంచాయతీలల్లో మాకు వచ్చినటువంటి సమాచారం, మనం చేసినటువంటి సర్వే ఆధారంగా ఐఎన్సి, బీజేపీ, బీఆర్ఎస్, ఓటీహెచ్ ఫోన్లోకి వెళ్ళి పోల్ తీసుకో, మనం పెట్టిన పోల్ నా ఫోన్ ప్రజా వాయిస్ పెట్టినటువంటి పోల్ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఆర్ఎస్ కదా. ఎస్, ఇది ఇప్పటికిప్పుడు మనం పెట్టినటువంటి పోల్లో 24 అవర్స్ లోపు 24 అవర్స్ లోపు 400 మంది ఏమో పోలింగ్లో పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొద్ది వరకు 32% పర్సెంటేజ్లో, భారతీయ జనతా పార్టీ 25%, భారత రాష్ట్ర సమితి ఇది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏమో 37%, అదర్స్ 5%. అంటే మొదటి స్థానంలో బీఆర్ఎస్, రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ లెక్కలు అప్పటి వరకు ఎక్కడన్నా తారుమారు కావచ్చు, అయితే 24 అవర్స్ లోపు సర్వే. కానీ రైతు భరోసా 2500, ఈ రాజీవ్ యువ వికాసు మరి ఏమన్నా ఇచ్చే అవకాశం చేస్తుండొచ్చు. మరి 2 నెలలు టైం ఉంది, నెల 15 రోజులు కూడా. నువ్వు ఏదన్నా కానీ లోపలికి పోయినాక ఏడేసేటోడు దానికి ఎత్తడు అంతే, ఏడేసేటోడు దానికి వేస్తాడు. 100% చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో
తక్కువ సీట్లు గెలుచుకుంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో 100% అది. ఇప్పుడే ఈ రోజే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగినాయి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వలసలు పోయినాయి. 100%లా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ దే పై చెయ్యి ఉండేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు కనబడుతున్నటువంటి అవకాశం ఇది. ఇప్పటికిప్పుడు తారుమారయ్యే అవకాశం మాత్రం ఈ ఎలక్షన్ విషయానికి వస్తే రెండోన ప్రకటన అధికారికంగా చేసేటువంటి అవకాశాలు, దీంతో పాటు 5 తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ప్రకటన కూడా ఉంటుంది. ఏదేమైనా ఇటు జూలై 1 నుంచి 2వ వారంలో ఎన్నికల నగర మొగబోతా ఉంది. అన్ని పోలింగ్ బూతులలో అందరి ఓటర్ల వేలుకు ఇంకు పడబోతా ఉంది అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రతి గ్రామంలో కూడా హడావిడి వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా సర్పంచులు ఈసారి నేనే గెలుస్తా అని చెప్పేసి కూడా వాళ్ళ ఊహలు వాళ్ళకే ఉన్నాయి. ఆశావాహులు అందరూ కూడా ఇప్పటికే ప్రచారాలు వాళ్ళ సొంత మేనిఫెస్టోలతో ప్రచారాలు ముమ్మరం చేసుకున్నారు. సొంత మేనిఫెస్టో, సొంత డబ్బుతో కూడా రంగంలో దిగుతున్నటువంటి. మరి ఇంకెవరు ఇస్తారే వాళ్ళకు సీటుకు కూడా, వాళ్ళ టికెట్ కూడా పైసలు పెట్టుకోవాలి తెలుసా. ఆ పార్టీ టికెట్కి వాళ్ళు పైసలు పెట్టుకోవాలి, ఓకేనే కాదు. పార్టీ టికెట్కి వాళ్ళు పైసలు పెట్టుకోవాలి, మళ్ళా ఖర్చులు ఉంటాయి కదా తెలుసా. ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఎంపీ ఎలక్షన్ల కన్నా ఇప్పుడు ఖర్చులు ఎక్కువ. వాళ్ళు ఇంకేమేమో వంచాలి, అలా అన్ని వంచాలి, మంచి చెడు చూసుకోవాలి. మస్తు కష్టాలు ఉంటాయి సర్పంచ్లకి. ఇవన్నీ చేసినా నేను వచ్చి ఇది గెలిపి డెవలప్మెంట్ చేద్దామని అంటే నిధులు ఉండయి, ఆడ అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టుకోవాలి. కానీ ఊర్లలో కూడా కొంతవరకు అయితే వృద్ధులు మాత్రం కాంగ్రెస్కి అయితే వేయరనుకుంటున్నాను. ఎందుకు వేస్తారన్నా నువ్వు చెప్పి 2000 పింఛన్ కూడా టైంకి ఇస్తలేడట. కాంగ్రెస్కి వృద్ధులు కాదు 100% చెప్తున్నా, యూత్ అయితే అసలుకి ఏది. యూత్ అయితే 100% ఏది, యూత్ 100% బీజేపీకి వేస్తుంది. ఈడున్న మనం ఉన్న పక్కకు పెడితే నేను నా ఇంటెన్షన్ చెప్తున్నా, 100% యూత్ బీజేపీకి వేస్తుంది. ఓకే, ఎందుకంటే ప్రతి గ్రామాలలో ఇప్పుడు పోయింది, ఇంటింటి ప్రచారం పోతా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, బీజేపీ విషయం చూసుకుంటే కొద్దిగానే మండలాలు ఉందేమో కానీ మైండ్లో అవుతుంది, మండలాలలో కొద్దిగానే ఉందేమో ప్రజల మైండ్లో అయితే ఉంది భారతీయ జనతా పార్టీ. ఏదేమున్నా మరి చివరిగా ఏమన్నా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కంటే మాత్రం వాళ్ళు ఎంపీలు 8 మంది కదా, 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు, మరి ఏమన్నా గుంజుకొచ్చే అవకాశం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఏది కేంద్ర ప్రభుత్వం కాబట్టి చివరి వరకు తిమ్మి బొమ్మి కావచ్చు, బొమ్మి తిమ్మి కావచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాల్సి వస్తుంది. ఏమైనా ఇక సర్పంచులు పోతూనే ఉన్నారు, సర్పంచులు చదువుకోవాలి, మూలే మూటలు ఏడదాచి పెట్టుకోరు అని తీసుకోవాలి, చూసుకోవాలి. ఇది ఇటువంటి పరిస్థితి. ఏమున్నా మరి కొత్త విషయాలతో కొత్త అంశాలతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను మహేంద్రను కలిసి. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రజా వాయిస్, నేను మీ పవన్ మహేంద్రతో కలిసి. థ్యాంక్ యూ.